హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మినపప్పుతోటి టేస్టీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా బాగుంటాయి. మినపప్పు పొడి చేయకుండా ఇలా ఉడికించి మురుకులు వేసినట్టయితే చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మినపప్పుని మిల్లుకు వేసి పిండి పట్టియకుండా ఇలా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పండగలకు కానీ లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇలా చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలకు తినడానికి కూడా చాలా బాగుంటాయండి. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుతోటి మురుకులు ఎలా వేసుకోవాలని చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. గుండు మినపప్పు తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో కొన్ని నీళ్ళను వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ పప్పుని. ఇలా బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మనం ఏ కప్పుతోటైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇది మినపప్పు కదండి, 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు పప్పు పొంగుతుందేమో అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూతను తీసుకోవాలి. ఇప్పుడు పప్పులో మనకు నీళ్ళు చూడండి, ఆడికాడికే బాగా సరిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి పప్పు బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది మనకు పప్పు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీకైనా వేసుకోండి, లేదంటే ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్ తోటి మెత్తగా మెదుపుకోవాలి. నేనైతే మిక్సీకి వేసుకుంటున్నానండి. కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీకి అయితే. ఇలా కలిపెట్టిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మినపప్పుని దీంట్లో వేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలండి. ఇలా అంతా తీసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. నేను పప్పు కొలిచిన కప్పుతోటి నీళ్ళను కొలిచానని పిండి మాత్రం వేరే కప్పుతోటి కొలుచుకుంటున్నాను. చిన్న కప్పుతోటి ఒక 3 కప్పులు అయితే వేసుకుంటున్నాను. ఇలా పిండిని వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే వాము, 1 స్పూన్ వాము వేసుకొని ఇలా నలిపి వేసుకోండి, మంచి వాసన వస్తుంది. అలాగే ఇప్పుడు కారం కూడా చూసి తగినంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్పైసీగా కావాలని 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అలాగే సాల్ట్ చూసి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. నేను పప్పులో సాల్ట్ వేయలేదు, అంతా ఇప్పుడే వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మనం నీళ్లు ముందుగా వేయకుండా మనం పప్పుతోటే బాగా కలుపుకోవాలి. మనకి తర్వాత నీళ్లు సరిపోతాయా లేకపోతే లేదా అనేది చూసుకొని పిండి బాగా కలిపిన తర్వాతనే నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొన్ని అలా చిలకరించుకొని ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. మరీ మెత్తగా కూడా ఉండకూడదండి. పిండి ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసామంటే పిండి నానేలోపు మనకు ఆయిల్ కూడా బాగా కాలుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి మూతను తీసి పిండిని ఒకసారి ఇలా ఒక ముద్దలాగా తీసుకొని మనకి మురుకుల గిద్దె ఉంటుంది కదా, దాంతో ఇలా మనకి ఎంతైతే పిండి పడుతుందో చూసుకొని ఆ పావులోకి ఈ పిండిని పెట్టుకోవాలి. నేను చూడండి 3 రంధ్రాలు ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. మీరు పెద్దది ఒకటే స్టారు రంధ్రం ఉన్నది తీసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా సన్నగా వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. దీంట్లో ఎంత పిండి పడుతుందో చూసుకొని ఒక్కసారి ఒత్తి చూసుకోండి, మనకి మురుకులు అనేది ఈజీగా వస్తుందా రాలేదనేది. ఇలా ఒత్తుకొని చూసారంటే మనకి ఈజీగా వచ్చిందంటే ఒత్తటానికి ఈజీగా ఉంటుందండి. ఇలా అన్నీ ఇలా చిన్న చిన్న చుట్టలాగా ఇలా చుట్టి పెట్టుకున్నట్టయితే మనకి వేసుకోవడానికి తొందరగా ఈజీగా ఉంటుందండి. ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక వైట్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి తీసుకున్నాను. ఇప్పుడు దానిపైన అయితే చిన్న చిన్నగా ఇలా చుట్టి వేసుకోవాలి. ఇలా క్లాత్ని మనం తడిపి వేసుకున్నట్టయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. మనం పొడి క్లాత్ మీద ఇది వేసుకున్నట్టయితే ఆ నీరు అనేది క్లాత్ పీల్చేసుకొని మనం మురుకులు ఆయిల్లో వేయగానే ఆ నీరు అనేది ఎక్కువ లేకుండా మనకు గట్టిగా అయిపోతాయండి. అందుకని తడి క్లాత్ పైన ఇలా వేసుకోవాలి. మనం ఒక వాయికి ఇలా సరిపడ వేసుకొని మనం ఒక వాయి కాలిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకున్నట్టయితే మనకి పని కూడా తేలికగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా కాలిందేమో చూసుకొని ఇవైతే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంట మీడియంలో పెట్టి నిదానంగా కాల్చుకోండి, కరకరలాడుతూ వస్తాయి.
మంట హైలో పెట్టేసి తొందరగా వేగాలనుకుంటే మనకి లోపల మెత్తగా ఉండి పైన కలర్ వచ్చేసి మనకి మురుకులు అనేది అంత టేస్టీగా ఉండవు. మంట మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకుంటే కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి మెల్లగా ఒకసారి అటు ఇటు తిప్పి వేసుకోవాలి. మనకి బాగా కాలిన తర్వాత ఆయిల్ అనేది బుడకలు రాకుండా ఉంటాయండి. అప్పుడు మనకి మురుకులు బాగా కాలినట్టు. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు మరొక్కసారి తిప్పి వేసుకొని ఇంకాస్త వేగిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. మీరు దీంట్లో మంచి కలర్ కావాలి అని అనుకుంటే కారం తక్కువ వేసుకోండి. మీరు కారం స్పైసీగా తింటాము అనుకుంటే కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం కలర్ వస్తాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కారం తగ్గించి వేసుకోండి, చాలా బాగుంటాయి అలా. ఇప్పుడు ఇవన్నీ ఒక జల్లీల గంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉంచి అప్పుడు తీసుకోవాలి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదండి, ఇలా మనం మినపప్పుతో చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టి మిగతాయి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఎన్ని అయితే పడతాయి అన్ని చిన్న చిన్నగా వేసుకుంటే మనకు తొందరగా వేగుతాయండి. ఒక్కటే పెద్దదిగా వేసామంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, మనకు తొందరగా వేగవు కూడా. ఇలా చిన్న చిన్నగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా తీసేసి మిగతా అన్నీ సేమ్ ఇలాగే చేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. మినపప్పుతోటి మురుకులు చాలా రుచిగా ఉంటాయి. మనము ఎప్పుడైనా బయట తెచ్చుకున్నప్పుడు మంచి రుచిగా ఉంటాయి అని అనుకుంటాం కదా, సేమ్ ఇలాగే చేసుకోండి, అదే రుచితో ఉంటాయి. మీరు కారం తగ్గించి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ వేసుకుంటే కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తా చూడండి. అలా చేతిలో వేసుకొని నలపగానే నలిగిపోతాయండి, కరకరలాడుతూ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి, అలా అనగానే విరిగిపోతున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా వీడియో ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.